నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సిస్టర్. నాకు హెల్ప్ చేస్తున్నప్పుడు నేను మీకు ఎందుకు హెల్ప్ చేయను సిస్టర్, తప్పకుండా హెల్ప్ చేస్తా. నేను చూశాను వీడియోస్, మీ పిల్లల అందులో ఉన్నది వీడియోలో చూశాను. అన్నీ చూడలేదు, లేవు కొన్ని చూశాను. చూస్తాను, తప్పకుండా చూస్తాను వీడియోస్ కూడా. అలాగే నువ్వు కూడా నా వీడియోస్ చూడు చెల్లి, నేను తప్పకుండా చూస్తా. అవునక్క, అవునా, ఓకే ఓకే. నా వీడియోస్ కూడా చూస్తూ ఉండు నువ్వు, ఓకేనా? సపోర్ట్ సపోర్ట్ సపోర్ట్. నీ యూట్యూబ్ ఛానల్ని స్టేటస్ కూడా పెట్టుకున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీజ, థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇంకా శ్లోకాలు కూడా చెప్తారు పిల్లలు, చూడక్క. ఓకే, తప్పకుండా చూస్తాను ఖచ్చితంగా. నేను నోటిఫికేషన్స్ కూడా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని ఉంచుకున్నాను. నువ్వు ఏ వీడియో పెట్టినా నాకు నోటిఫికేషన్ వస్తుంది. లాంగ్ వీడియోస్ చూడు చెల్లి, షార్ట్స్ కన్నా లాంగ్ వీడియోస్ చూస్తే మనకి మెయిన్ అవసరం కదా. నేను కూడా నీ లాంగ్ వీడియోస్ చూస్తాను. వాచ్ అవర్ మనకి అదే కదా పెరగాల్సింది. లాంగ్ వీడియోస్ చూడు నావి కూడా, నీకు ఖాళీ ఉన్నప్పుడు ఫ్రీ టైంలో. కుందనం మెరుపు కన్నా వందనం చెల్లి అందం. నేను ఇంకా వీడియోస్ చేయడానికి టైం ఉండగా చేయట్లేదు. ఇక నుంచి లాంగ్ వీడియోస్ కూడా చేస్తాను. ఓకే ఓకే సిస్టర్, తప్పకుండా. థ్యాంక్ యూ. ఏంటి కామెంట్ 20 లైక్. దిలీప్ బిల్డర్స్, హాయ్ దిలీప్ బిల్డర్స్ బ్రో, చాలా కాలం అయింది వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్. భోజనం అయిందా దిలీప్ బిల్డర్స్ బ్రో? గుడ్ ఈవినింగ్. ఇంకేంటి శ్రీజ చెప్పాలి. ఏం కర్రీ చేసావు ఇవాళ శ్రీజ? ఏం కర్రీ చేసావు? నేను ఖాళీ అక్క. మార్నింగ్ 4కి లేస్తాను, 10కి మొత్తం ఫినిష్. 1 అవర్ పడుకొని 3 వరకు ఫ్రీ నుంచి కొంచెం మళ్ళీ బిజీ, ఇప్పుడు ఫ్రీ. ఓకే శ్రీజ. ఏం కర్రీ చేసావు ఇవాళ? ఖాళీ ఉన్న నెట్ కూడా అవసరం మనకి. వైఫై ఉందా? వైఫై ఉంటే నెట్తో ప్రాబ్లం ఉండదు. వైఫై ఓన్లీ నెట్ అయితే కష్టం మనకి. యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళకి వైఫై కూడా ఉండాలి ఖచ్చితంగా. మంచు చల్లనా, మాది వైఫైనే అక్క. ఓకే, వైఫై అయితే ప్రాబ్లం ఉండదులే నెట్కే. ఐఎమ్ వర్కింగ్, సపోర్ట్గా ఉంటా. బ్యాడ్ కామెంట్స్ కొంచెం చూసుకోండి కొంచెం సేపు. ఓకే బాబీ గారు, చూస్తున్నా. పక్కనే పెట్టుకున్న ఫోన్ చూసుకుంటా. ఏం కర్రీ చేసావు శ్రీజ? అయితే అందరూ వెళ్ళిపోయారేంటి సడన్గా ఒకేసారి? ఏంటో చెప్ప చేయకుండా వెళ్ళిపోతుంది. మా భూలక్ష్మి చెల్లి కూడా అంతే. అయ్యో నిద్ర వస్తుందా అక్క? అయితే జోలపాటు పడక్క. ఇంకా నిద్ర రావట్లేదులే. అలా ఆవలింతలు రావడం అయితే సహజమే. నేను కూడా పడుకుంటాను. ఓకే, జోలపాటే కదా, పాడేద్దాం. భలే ఉంటుందిలే ఆ జోలపాట, నాకు చాలా ఇష్టమైన పాట. పాడినా? పిల్లలకి తోటకూర, మాకు దోసకాయ టమాటా. ఓకే అవునా, మాది ఇవాళ ఆలు కర్రీ. నాకు ఇష్టమైన జోలపాట పాడుతాను అయితే నీకోసం. జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా, జోరుగాలిలో జాజికొమ్మ జారనీయకే కళ, వయ్యారి వాళ్ళు కళ్ళలోన వరాల వెండి పూలవాన, స్వరాల ఊయలుగువే.